మనుషులతో సంచారం చేస్తున్నాడు. చూపుతో పాపము, మాటతో పాపము, క్రియతో పాపము. ఎక్కడైనా సరే మనిషి పాపం దగ్గర, అంటే తప్పు చేసే దగ్గర మనిషి ఏం చేస్తాడు? దొరికేస్తాడు అనమాట. హల్లెలూయా. ఈ బైబిల్లో చెప్పబడిన ప్రతిది కూడా ఎవరి విషయాల్లో జరిగినవి అంటే, దేవుని ఏర్పరచుకున్న దేవుని బిడలే చేసిన తప్పులు దేవుడు దాచిపెట్టకుండా దాన్ని ఏం చేశారంటే, ఇలా మిగతా దేవుని బిడ్డలు చేయకండి, తప్పు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పటానికి ఆయన దాన్ని బట్ట బయలు చేశాడు. హల్లెలూయా. ఇక్కడ తప్పు చేసింది దేవుడు కాదు, తప్పు చేసింది దేవుడు కాదు. దేవుడు సృజించిన, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు దేవుణ్ణి విడిచిపెట్టి పక్క త్రోవకి వెళ్ళి పడిపోతే వారి పరిస్థితి ఏమైంది? తిరిగి దేవుని దగ్గరికి వస్తే వాళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారు, దేవుని దగ్గరికి రాకపోతే ఎలా నాశనం అయిపోయారు అనేది ఈ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పారనమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఎవరి కోసం తెలుసుకుంటున్నామంటే, ఇక్కడ మనకి నలుగురు స్త్రీలు కనబడ్డారు. ఎంతమంది కనబడ్డారు? నలుగురు స్త్రీలు కనబడ్డారు. మొట్టమొదటి ఆమె తామారు. ఎవరండి? తామారు. యూదా తామారు నందు పెరేసు అనే కుమారుని కంది. హల్లెలూయా. ఈ తామారు ఎవరు అనంటే, తన స్టోరీ ఇక్కడ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియక ఉండొచ్చు. ఈమె పెరేసును కనినప్పుడు ఎటువంటి అభ్యంతరాలు ఆమె జీవితంలోకి వచ్చాయంటే, ఆమెను రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. దేంతో కొట్టి చంపాలనుకున్నారు? రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. ఆమెను సమాజం మధ్యలోకి తీసుకొచ్చి ఆమెను ఈడ్చి కొట్టి చంపాలనుకున్నారు. అసలు కొంచెం లేట్ అయి ఉంటే తామారు చచ్చిపోయి ఉండేది. ఆమె గర్భవతి అయినది అని ప్రజలకు తెలిసిన మొదలు తన ఇంటి వారే ఆమెను ఏం చేయాలనుకున్నారు? కొట్టాలనుకున్నారు, చంపాలనుకున్నారు, రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. కానీ ఆమె కోసం తెలిసిన తర్వాత ఎవరైతే చంపాలి అనుకున్నారో వారే ఆమె యందు జాలిపడి విడిచిపెట్టేశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆమె స్టోరీలోకి వెళ్ళట్లేదు. ఇక్కడ తామారు పరిస్థితి ఏమైందంటే, చనిపోవలసిన వ్యక్తి. ఎవరండి? చనిపోవలసిన వ్యక్తి. సపోర్ట్ లేదు, భర్త లేడు. హల్లెలూయా. మరి ఇప్పుడు బేసిక్ గా ఈ ప్రపంచంలో ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, వివాహం అవగానే అమ్మాయిని ఎక్కడ పంపించేస్తారు? అత్తవారింటికి పంపించేస్తారు. అది ప్రపంచం మొత్తంలో ఉంది. నేను మొన్ననే రీసెంట్ గా మన ఇండియాలోనే నాగాలాండ్ లో ఒక ఊర్లో ఒక చిన్న కల్చర్ ఉందంట. ఆ కల్చర్ ఏంటంటే, అబ్బాయే అత్తారింటికి వెళ్ళాలంట. అబ్బా భలే ఉంది అనుకున్నాను నేను. హల్లెలూయా. అబ్బాయే ఏం చేయాలి? ఓలి ఇచ్చి, కట్నం ఇచ్చి, మొత్తం అంతా పట్టుకొని వెళ్ళి అబ్బాయి ఇంటికి వెళ్ళాలంట. కారులో అబ్బాయి ఏడుస్తున్నాడు. హల్లెలూయా. అది జోక్ గా చూపించినట్టున్నారు బహుశా, అటువంటిది. కానీ మొత్తం ప్రపంచం అంతా అమ్మాయే బేసిక్ గా ఏం చేయాలి? అత్తవారింటికి వెళ్ళాలి. భర్త ఉన్నప్పుడే అమ్మాయికి సపోర్ట్ ఉండదు కదండి. తల్లిలా చూసుకోవాల్సిన అత్త సపోర్ట్ ఉండదు, లేదంటే అక్క చెల్లెలా చూడవలసిన ఆడపడుచుల సపోర్ట్ ఉండదు. ఇలాంటి సపోర్ట్లు ఎవరి దగ్గర ఉండదు? తను వెళ్ళిన ఇంటి నుంచే ఆమెకి సపోర్ట్ ఉండదు. హల్లెలూయా. అటువంటి పరిస్థితిలో భర్త కోల్పోయిన ఆ స్త్రీ, ఏమండి చాలా మంది అంటారు ఆడోళ్ళు గయ్యాలోలండి, ఆడోళ్ళు చాలా గయ్యాలుగా ఉంటారు అని అంటారు. కానీ బేసిక్ గా ఆ అమ్మాయి ఆడది మృదు స్వభావి. బైబిల్లో దేవుడు తన కోసం ఏం చెప్తున్నారంటే, తను బలహీన ఘటం అని చెప్తున్నారు. హల్లెలూయా. కానీ ఏం చూపిస్తుంది అంటే, పైకి మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తుంది కదండి. అది అందరికీ తెలుసు. ఏంటా మేకపోతు గాంభీర్యం అంటే? నోరేసి పడిపోవడం. ఏమేసి పడిపోవడం? నోరేసి పడిపోవడం. హల్లెలూయా. ఈ నోరేసి పడిపోవడం అనేదే అందరికీ కనిపించే విషయం. కానీ దాని వెనకాల దాగి ఉన్న ఆ గాయాలు కానీ, దాని వెనకాల దాగి ఉన్న భయాలు కానీ ఎవరు అర్థం చేసుకోరు. కానీ ఏమని ఒకటే వస్తుంది, ఆవిడతో మాట్లాడలేం, ఆవిడ పెద్ద అంటారు. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల మధ్యన ఇప్పుడు ఆడవాళ్ళు ఏమవుతున్నారంటే, రోజు రోజుకి స్త్రీ ఏమవుతుందంటే, చాలా టెక్నాలజీ పెరిగింది, చాలా అవి పెరిగింది, చాలా ముందుకు వెళ్ళిపోతుంది అంటున్నారు. కానీ ఎవరిళ్లలో వాళ్ళే వెనకలాగేస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ తామారుకు జరిగిన విషయం అది. కానీ దేవుడు ఏం చేశారు? చంపవలసిన వ్యక్తిని, మర్చిపోవలసిన వ్యక్తిని, నింద పడే వ్యక్తిని. ఇప్పుడు ఎవరికైనా ఒక వ్యక్తి మీద నింద పడింది అనుకోండి, వాళ్ళు మరలా జ్ఞాపకం చేసుకుంటారా? ఎవరైనా ఒక తప్పు చేశారనుకోండి, ఆ తప్పు చేసిన వాళ్ళ కోసం కనీసం సొంత వారు కూడా ఆ పేరు ఎత్తడానికి ఏమవరు? ఇష్టపడరు. సొంత వారు కూడా పేరెత్తడానికి ఇష్టపడరు. అటువంటిది దేవాది దేవుడు ఏం చేశారంటే, స్త్రీలలో బైబిల్ గ్రంథంలో యేసయ్య యొక్క వంశావళిలో మొట్టమొదటి పేరుగా ఆ చంపబడవలసిన వ్యక్తి పేరే దేవుడు పెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా.
మనము మనుషుల దృష్టికి ఏమై ఉన్నామో కాదు, మనము దేవుని దృష్టికి ఏమై ఉన్నాం. మనం ఎవరి దృష్టికి ఏమై ఉన్నాం? దేవుని దృష్టికి ఏమై ఉన్నాం. కానీ మనం ఏమనుకుంటాం? తెల్లారు లెగిస్తే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి ఎలాగ సమాధానం చెప్పాలి, వీళ్ళని ఎలా ఫేస్ చేయాలి అని అనుకుంటాం. కానీ అసలు నిజంగా మనం అనుకోవాల్సిన విషయం ఏంటి? మనం ఎవరికి సమాధానం చెప్పాలి? హల్లెలూయా. ఎవరికి సమాధానం చెప్పాలి? దేవునికి. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా చర్చ్లో ఒక ఆమె ఉంది. ఆమె తన కుమారుడికి ఒక జాబ్ వేయించింది. ఏ జాబు అంటే తను ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాడు. ఆ చదువును బట్టి తను ఏం చేస్తుందంటే, రైస్ వ్యాన్ ఉంది కదా, రైస్ వ్యాన్ జాబ్ వేయించింది. ఒక 5 సంవత్సరాలు చక్కగా రైస్ వ్యాన్ జాబ్ చేసుకున్నాడు. సడన్ గా వచ్చి రైస్ వ్యాన్ తీసేశారు. తీసేసిన తర్వాత ఇప్పుడు వాడికి అప్పటి వరకు చదువు అయిపోగానే ఈ జాబ్ లోకి వచ్చేయడం, ఇంకా వాడికి ఏ జాబు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. దేవుని మహాకృపను బట్టి తనకు తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే, ఒరే మా ఊర్లో ఏమంటారు, ఒక జాబ్ ఉంది, నేను అప్లై చేశాను, నువ్వు వచ్చేయి అని అంటే తను వెళ్ళగానే ఆ జాబ్ ఇచ్చేశారు. హల్లెలూయా. జాబ్ ఇచ్చి చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు. ఈ చేసుకున్న ప్రాసెస్ లో, చేసుకుంటున్న సందర్భంలో ఏమైందంటే, తనకి వెన్నుపూసలో ఆ వెన్నుపూస మధ్యలో నరం అనేది మెలిక పడిపోవడం వల్ల తనకి విపరీతమైన పెయిన్ వచ్చి స్పాండిలైటిస్ వచ్చేసి తను ఏం చేశాడంటే మంచాన పడిపోయాడు. హల్లెలూయా. ఇతను అప్పుడే జాయిన్ అయ్యాడు. ఒక 10 days మాత్రమే అయ్యింది. అయితే ఏం జరిగిందంటే, ఈలోగా లీవ్ లెటర్ పెట్టలేదు. ఎందుకంటే తనకు వచ్చిన ఆ పెయిన్ కి తను ఏం చేశాడంటే, ఇంక మంచం మీద కూడా కదలలేని పరిస్థితి అయిపోయి, మంచం మీద నుంచే లేవలేని పరిస్థితి ఉంటే జాబ్కి లీవ్ లెటర్ ఎక్కడ పెడతాడు? కానీ వాళ్ళు ఊరుకుంటారా? మన పరిస్థితి ఇది అంటే అది వాళ్ళకి మనం ఏం చేయాలి? తెలియపరచాలి. అలా తెలియపరచలేనందుకు ఆ అబ్బాయికి ఆ జాబ్ తీస్తారు. ఈ జాబ్ పోయింది, పోనీలే కష్టపడి ఏడ్చారు, వెంటనే ఆ జాబ్ వచ్చింది, వెంటనే ఆ జాబ్ కూడా పోయింది. సరే, ఇప్పుడు తను రీసెంట్ గా ఒక జాబ్ కి అప్లై చేసుకున్నాడు, ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాడు. ఎగ్జామ్ రాసిన రోజు రాజమండ్రిలో ఎగ్జామ్ హాల్ పడింది, సెంటర్ పడింది. తనకు వచ్చి వైజాగ్ లో ఉన్నాడు. జాబ్ నిమిత్తం వైజాగ్ లో వెళ్ళి అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే, ఆ రోజే ఎగ్జామ్ ఏ రోజైతే రాస్తాడో ఆ రోజే తనకి ఎగ్జామ్ ఉందని తెలిసింది. ఎప్పుడు వస్తాడు వైజాగ్ నుంచి రాజమండ్రి? ఎప్పుడు రావాలి? ఎగ్జామ్ వస్తే మధ్యాహ్నం 12 గంటలకి. ఆ ఆపర్చునిటీ ఏమైంది? పోయింది. ఎలా ఉంటది? అప్పుడు ఆ తల్లి నాతో ఒక మాట చెప్పారు ఏడుస్తూ. ఆమంది, ఇప్పుడు నాకు ఏమని ప్రార్థన చేయాలో కూడా తెలియట్లేదు. ఒక జాబ్ కోసం చేశాను, అది పోయింది. సరే, దేవుడు పోయింది అని అనుకునేటప్పుడు సంతోషంగా ఇంకొక జాబ్ ఇచ్చాడు. ఆ జాబ్ చేస్తుండగా ఇలా జరిగింది. సరే, ఈ జాబ్ పోయినా ఒకటి అప్లై చేశాడు కదా, ఆ ఎగ్జామ్ అయినా బాగా రాస్తే బాగుంటది అనుకుంటే అది అసలు ఎగ్జామే రాయటానికి లేకుండా పోయింది. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలో కూడా నాకు తెలియట్లేదు. అందుకే ఒకటే ప్రార్థన చేస్తున్నాను. ఏమనంటే, ప్రభువా, నేను నా బిడ్డ నీ ముందు నిలబడినప్పుడు లోపం లేని వారిగా మమ్మల్ని ఉంచు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు భలే అనిపించిందండి. ఏమని ప్రార్థన చేస్తుంది? ప్రభువా, ఈ జాబ్ పోయింది కదా, మనం అనుకుంటాం విశ్వాసం ఎక్కువగా ఉంటే ఇంతకంటే బెస్ట్ ఏదో రాబోతుంది కాబట్టి దేవుడు ఇచ్చాడు అని అదన్నా అనుకుంటాం. రెండోది ఏంటంటే, ఇంక ప్రార్థన చేయడమే మానేద్దాం, ఎంత ప్రార్థన చేసినా ఏమవుతున్నాయి, పోతున్నాయి కాబట్టి ఇంక దేవుడు లేడు, ఎవరూ లేరు, మొత్తం అన్ని ఆపేద్దాం అనుకుంటాం. కానీ ఆమె ఏమందంటే, ప్రభువా, నీ ఎదుట నిలబడినప్పుడు మేము ఎలా ఉండాలి? నిర్దోషులుగా. హల్లెలూయా. మనుష్యుడు ఎవరు కూడా నేను దేవుని ఎదుట నిలబడినప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను దేవుని ఎదుట నిలబడినప్పుడు నా స్థితి ఏంటి అని ఎవరు ఆలోచించట్లేదు. అందరూ ఆలోచించేది ఏంటంటే, నేను నా బంధువులను ఎలా ఫేస్ చేయాలి, నా సంఘాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఈ సొసైటీని ఎలా ఫేస్ చేయాలి అని మనుషుల మీద ఆధారపడడం మనం ఏం చేస్తున్నాం ఎక్కువగా చేయటం వల్ల దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికలో బలంగా ముందుకు వెళ్లకుండా సాతానుడు ఏం చేస్తున్నాడంటే వాటి ద్వారా మన కాళ్లకు బంధకాలు వేసేస్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసిన ఇంకొక వ్యక్తి, ఈ తామారుకు సంబంధించింది మీరు బైబిల్ గ్రంథంలోంచి చదవండి. ఆదికాండము 38వ అధ్యాయంలో దాన్ని ధ్యానించవచ్చు. రెండోది రాహాబు అనే వ్యక్తి. ఈ రాహాబు సల్మాను అనే వ్యక్తి ద్వారా బోయజును ఏం చేసిందంటే దేవుని వంశావళి యొక్క తండ్రిని అందించింది. రాహాబు ఎవరో తెలుసా? మీ అందరికీ తెలుసు. రాహాబు ఎవరండి? రాహాబు ఎవరు? రాహాబు ఎవరు? ఒక వేశ్య, ఒక ప్రాస్టిట్యూట్. ఎవరండి? వేశ్య. మంచి వ్యక్తి కాదు అంటాం కదా, ఆమెను ఏమంటాం మనం? మంచి వ్యక్తి కాదు, మంచి మనిషి కాదు.
కానీ ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఇశ్రాయేలీలు అత్యంత కష్టమైన పరిస్థితిలో ఉన్న సమయంలో ఇశ్రాయేలీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో, చూడండి 2:9. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. చదవండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెను. యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సిహోనును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మనుషులకైనా నీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ రాహాబు అనే వేశ్య దగ్గరికి ఇద్దరు దేవుని బిడలు, ఎవరండి? ఇద్దరు దేవుని బిడలు ఆమె దగ్గరికి రావటం జరిగింది. హల్లెలూయా. ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె వారిని ఏం చేసిందంటే, శత్రువులకు అప్పగించకుండా, ఎవరికి అప్పగించకుండా? శత్రువులకు అప్పగించకుండా ఆమె వారిని ఏం చేసిందంటే దాచిపెట్టింది. ఎందుకు దాచిపెట్టింది అంటే, ఆ వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎవరో ఈమెకు తెలియదు. హల్లెలూయా. కానీ ఆ వ్యక్తుల గురించి ఆమెకు తెలుసు. ఆ వ్యక్తులు ఆశ్రయించిన దేవుని గురించి ఆమెకు తెలుసు. ఆమె ఏం విన్నది అంటే, ఇశ్రాయేలీయుల దేవుడు వారిని ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆ సముద్రంలో నుంచి నడిపించాడని. ఈ విషయం ఎంతమందికి తెలుసండి? హల్లెలూయా. ఎప్పుడైనా దాన్ని మనం ధ్యానం చేశారా? ఎప్పుడైనా సముద్రం విడిపోవడం ఏంటి అసలు? సముద్రం విడడం ఏంటి అసలు? అది జరుగుద్దా? అది అలా విడిపోయిన తర్వాత దాని డెప్త్ ఎలా ఉంటుందండి? దాని లోతు, సముద్రపు అడుగు ఎలా ఉంటది? ఆ లోతులో ఎవరు నడిచారు? ఇశ్రాయేలీయులు, అంటే దేవుని పిల్లలందరూ ఆ యొక్క రోడ్డు మార్గం గుండా నడిచారు, అటువైపు వచ్చారు. హల్లెలూయా. వీళ్ళు అటువైపు వెళ్ళగానే మరలా ఏమైంది? ఇది కలిసిపోయింది. హల్లెలూయా. ఈ విషయము ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతపు దేశాలన్నిటికీ తెలిసిపోయినాయి. ఎలా తెలిసిపోయింది? ఒకలా ఇద్దరా? చూడండి, ఒక్కొక్కసారి మనం అంటాం, అవును అక్కడ ఏమంటారు, నది మునిగిపోయిందంట కదా, అక్కడేమో అడ్డు పడిపోయిందంట కదా, నువ్వు ఎలా వచ్చావు? దాటి వచ్చిన వాళ్ళని అడుగుతాం, మీకు ఏమైనా వెహికల్స్ దొరికాయా? అక్కడ చాలా తుఫాన్ అంట కదా, అక్కడ చాలా దారుణంగా ఉందంట కదా అని చెప్పి మనం ఏం చెప్తాం? వినిన దానిని బట్టి వచ్చిన వారిని అడుగుతాం. హల్లెలూయా. అటువంటిది ఐగుప్తు యొక్క కెపాసిటీ, ఐగుప్తు దేశం యొక్క బలం, ఫరో దేశం యొక్క బలం ప్రపంచానికి అప్పుడు తెలుసు. ఎందుకంటే అప్పుడు అదే నెంబర్ 1. ఎవరు నెంబర్ 1 అండి? ఫరో దేశమే. ఫరోయే నెంబర్ 1 రాజు. ఎంతమంది రాజులు ఉన్నప్పటికీ ఫరో పేరు చెప్తే అందరూ గడగడలాడాల్సిందే. అటువంటి ఫరో సామ్రాజ్యం మొత్తం సైన్యం అంతా ఎర్ర సముద్రంలో ఏమైపోయిందంటే మునిగిపోయి ఊపిరాడకుండా చచ్చారు. హల్లెలూయా. ఒక కత్తి ఎత్తలేదు, ఒక యుద్ధం జరగలేదు, ఏమీ జరగలేదు. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఆయన యుద్ధం చేసి వారిని అందరినీ ఏం చేశారు? నాశనం చేశారన్న విషయము దేవుని ప్రజలు మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ విన్నారు. కొంతమంది ఈ దేవుని యొక్క మహత్యాన్ని బట్టి ఆయనే నిజమైన దేవుడని మనసులో అంగీకరించడం కూడా జరిగింది. హల్లెలూయా. అలా అంగీకరించిన వారిలో ఈ రాహాబ్ అనే వ్యక్తి కూడా ఉంది. ఎవరున్నారు? రాహాబ్ అనే వ్యక్తి కూడా ఉంది. ఆమె అన్యశ్రీ. ఆమె ఎవరండి? దేవుని ప్రజలు, దేవుని బిడ్డ కాదు. ఆమె ఎరుకో స్త్రీ, ఆమె అన్యశ్రీ. కానీ ఆమె ఏం విన్నది అంటే, దేవుడు తన ప్రజలతో, ఇశ్రాయేలుల దేవుడు చాలా గొప్పవాడు, అటువంటి దేవుడు ఎవరికి ఉండడు, ఆయన తన ప్రజల్ని తానే నడిపిస్తాడు. హల్లెలూయా. వారి ఎదుట ఎవరు నిలబడరు అనే విషయాన్ని ఆమె బలంగా నమ్మింది. ఆ విషయాన్ని చెప్పాలంటే ఆలే నమ్మలేదు. ఎవరు నమ్మలేదు? ఇశ్రాయేలీలే నమ్మలేదు. ఆలే భయపడిపోయారు.
వాళ్ళలో కొంతమంది ఏం చేశారు, భయపడిపోయారు. కానీ వినికిడితో, బైబిల్లో ఒక మాట ఉంటుంది, విశ్వాసము దేవుని మాట వలన కలుగుతుందట. అది దేవుని మాట అని మనం తీసుకుంటే మనలో ఏం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. విశ్వాసమే జయించిన విజయం. హల్లెలూయా. విశ్వాసమే జయించిన విజయము. మనం ఎప్పుడైతే నమ్ముతామో, మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, అప్పుడు మనం అనుకున్నది జయిస్తాము అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కానీ మనం ఎక్కడ వీక్ అయిపోతున్నాం, ఎక్కడ మనం సన్నగిల్లిపోతున్నాం, నమ్మకంలోనే సలగిల్లిపోతున్నాం, విశ్వాసంలోనే సన్నగిల్లిపోతున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఈ రాహాబు అనే వేశ్య ఇద్దరు స్త్రీలను, అది ఇద్దరు పురుషుల్ని, లేకపోతే దేవుని ప్రజల్ని, దేవునిని బట్టి భయపడి ఆమె ఏం చేసిందంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దాచటం వలన దేవుడు ఏం చేశారంటే ఆయన మీద తనకున్న భక్తిని బట్టి, ఆయన మీద తనకున్న భయమును బట్టి, తన యందు భయభక్తులు గల వారిని ఆయన గుర్తించును. తన యందు భయభక్తులు గల వారిని ఆయన గుర్తించును. ఆమె దేవుని యందు భయము, దేవుని యందు భక్తి కలిగి ఉంది కనుక దేవుడు ఏం చేశారంటే ఆమెను గుర్తించారు. హల్లెలూయా. కానీ ఆమె స్థితి ఏంటి, ఆమె వేశ్య. ఇంకో విషయం ఏంటంటే ఇద్దరు ఆరాజ్యంలోనే ఇద్దరు వ్యక్తులు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ ఈవిడ దగ్గరికే వచ్చారు. ఎందుకంటే ఏ పురుషుడైనా ఈవిడ దగ్గరికే వస్తారు అంటే అంత చండాలపు పేరుంది ఆవిడికి. ఏ పురుషుడైనా ఆవిడ దగ్గరికే వస్తారని చెప్పి వాళ్ళు ఎక్కడా చూడకుండా ఈవిడ దగ్గరికే వచ్చారు. కానీ ఈవిడ కూడా చెక్కు చెదరకుండా ఏం చేసిందంటే వారిని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన చేతిలో ఉన్నంత వరకు ఆమె దేవుని బిడ్డను దాచింది. అంటే ఆమె ఏం చేసిందంటే తన ప్రాణాన్ని అడ్డుపెట్టి 2 ప్రాణాలను కాపాడింది. ఆమె మేలు చేసింది. హల్లెలూయా. దేవుని నమ్మితే సరిపోదండి, దేవుని యందు విశ్వాసం ఉంటే సరిపోదండి. దానితో పాటు మేలు చేసే గుణం కూడా దేవుని బిడ్డలకు ఉండాలి. ఏ గుణం ఉండాలి, మేలు చేసే గుణం ఉండాలి. అవసరమైతే వారి కోసం నిందపడే గుణం ఉండాలి, అవసరమైతే వారి కోసం అవమానపడే గుణం ఉండాలి. మనం ఏం చేస్తాం తెలుసా, ఒక సందర్భం వరకు మనం జాగ్రత్తగానే కవర్ చేస్తాం, ఒక సందర్భం వరకు ఆగుతాం. మన మీదకి వచ్చేటప్పటికి వెంటనే మనం బరస్ట్ అయిపోతాం. మన మీదకి వచ్చేటప్పటికి ఏమవుతాం, వెంటనే మనం ఏమవుతాం, ఓపెన్ అయిపోతాం. అప్పుడు ఏది చెప్పకూడదో, ఏది కడుపులో పెట్టుకోవాలో ఆ విషయాల్ని మనల్ని మనం నిరూపించుకోవడం కోసం బయట పెట్టేస్తాం. ఇలా బయట పెట్టిన వెంటనే దేవునికి మనం ఏమవుతామంటే కష్టపెట్టిన వారం అవుతాము, మనుషులకు కూడా మనం శత్రువులు అయిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా ఒక విషయము, ఏదైనా అంటే బైబిల్లో ఒక మాట ఏమని ఉంటదంటే, సామెతల గ్రంథంలో, నీ పొరుగువాని గుట్టు బయట పెట్టద్దు. ఏమని ఉంటది, నీ పొరుగువాని గుట్టు బయట పెట్టద్దు. కానీ ఒక అలవాటు ఏంటి, ఏదైనా సీక్రెట్ తెలిసిందా, హల్లెలూయా, ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యి కడుపులో మిషన్ గిర్రా గిర్రా తిరుగుద్దేమో, ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మొత్తం వెళ్ళిపోద్ది. పాంప్లెట్ లేని అనౌన్స్మెంట్ ఏంటండి, పాంప్లెట్ లేని అనౌన్స్మెంట్ నీట్ అండ్ క్లీన్ గా ఉంటది. ఆఖరికి పాంప్లెట్ చదివినా కూడా కొన్ని మర్చిపోతారేమో, మనం చెప్తే పేస్ట్ అలాగే ఇంక అతుక్కుపోద్ది అనమాట. అంత బాగా ఏం చేస్తాం, పొరుగువాని గుట్టు అయితే చెప్పేస్తాం. అదే మన సీక్రెట్లు అయితే, మన విషయాలు అయితే, మన ఇంట్లో కొన్ని ఉంటాయి, అవైతే అసలు బయటికి కూడా పొక్కనివ్వం. దేవుడు అది ఇష్టపడట్లేదు. హల్లెలూయా. దేవుడు ఎలా ఇష్టపడుతున్నాడంటే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించని ఫస్ట్ చెప్పిన దానికి అర్థం ఏంటంటే, నిన్ను నువ్వు ఎలా కేర్ చేసుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎలా గౌరవించుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎలాగ భద్రంగా చూసుకుంటున్నావో, నీకు సంబంధించిన నీ చుట్టూ ఉన్న నీది అనుకున్న ప్రతిదాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో, అలాగే నీ పొరుగువాడు అంటే నీ ఎదుటిన్నవాడు, హల్లెలూయా, వాని విషయంలో కూడా నువ్వు నిన్ను చూసుకున్నట్టే నువ్వు చూసుకోవాలి. అదే మొదటి ఆజ్ఞ. హల్లెలూయా. ఈ ఆజ్ఞ పాటిస్తే మిగతా అన్ని ఆటోమేటిక్ గా ఫాలో అయిపోయినట్టే. ఎందుకంటే అప్పుడు ఎవరికి హాని చెయ్యం, ఎవరిని తిట్టనే వాళ్ళం నరహత్య ఎలా చేస్తాం. అసలు ఎవరిని హాని చేయని వాళ్ళం అక్కడ కింద ఉంటది దొంగతనం, నరహత్య, తల్లిదండ్రులను సన్మానించడం. ఈ ఫస్ట్ ఒకటి చేసామనుకోండి అంటే అందరినీ ప్రేమించడం అనుకోండి ఏసైలాగా, ఇంకా అసలు తప్పులే జరగవు. మిగతా వాటిని మనం అసలు పేరు పెట్టే వెళ్ళక్కర్లేదు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటారు, ఇవన్నీ ఏం అక్కర్లా, ఒక్కటి చేయండి. ఏం చేస్తారు, నిన్ను వల్లే నీ పొరుగు వాన్ని ప్రేమించండి. అప్పుడు ద్వేషం ఉండదు, ఈర్ష్య ఉండదు, కక్ష ఉండదు, అసూయ ఉండదు. హల్లెలూయా. సమస్తము ఏమవుతుందంటే సమాధానంగా ఉంటది. మొదట్లో కొంచెం కష్టంగా ఉండొచ్చు,
కానీ చివరికి ఏమవుతుంది? సమాధానంగా ఉంటది. ఇక్కడ రాహాబు ఒక వేశ్య, ఆమె ఒక చిన్న సహాయాన్ని దేవుని ప్రజలకు చేసింది కనుక మనం చేసిన సహాయాన్ని మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. పరిశుద్ధులకు మీరు ఉపచారము చేయుచుండు చేత మీ ఉపచారాన్ని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకని ఆమె చేసిన ఉపకారాన్ని దేవుడు ఏం చేయలేదు? మర్చిపోలేదు. తిరిగి యుద్ధం జరిగిన సందర్భంలో వాళ్ళు చెప్తారు, వెళ్ళిపోతూ ఆ ఇద్దరు సైనికులు చెప్తారు, అమ్మా నువ్వెవరో నాకు తెలుసు, మేమెవరో నీకు తెలుసు, కానీ మీ ఫ్యామిలీ ఎవరో నాకు తెలియదు. కాబట్టి మీకు ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారో ఈ ఇంట్లో పెట్టు, యుద్ధం జరిగిన రోజున ఇంట్లో పెట్టు, ఒక చిన్న ఎర్రదారం గట్టు. ఏం చేస్తావు? నీ ఇంటికి ఒక చిన్న ఎర్రదారం గట్టు. ఇంట్లో నుంచి ఎవడో బయటికి రాకూడదు స్వామి. ఎవరు నీ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు బ్రతకరు. ఇంట్లో పెట్టవలసిన బాధ్యత నీదే. హల్లెలూయా. ఆమె ఇద్దరికి హెల్ప్ చేసింది, కానీ తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకుంది. హల్లెలూయా. ఎవరిని రక్షించుకుంది? తన కుటుంబాన్ని. దేవుడు అంటారు కదా, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తాను. ఏమన్నారు ఆయన? నిన్ను బట్టి. ఎలాగ నిన్ను బట్టి? మనం ఏది విత్తుతామో ఆ పంటే కోస్తాం. మనం మేలు విత్తితే మేలు కోస్తాము, కీడు విత్తితే కీడుకొస్తాం. హల్లెలూయా. రాహాబు ఏం చేసిందంటే, తను ఏ పరిస్థితిలో ఆ విధంగా మారిపోయిందో రాహాబుకి దేవునికే తెలుసు. అది చెప్పటానికి ఎవ్వరికి సాధ్యము, వేలెత్తి చూపటానికి ఏ మనుషుడు సరిపోడు. హల్లెలూయా. కానీ తను చేసింది పాపమని ప్రపంచం ఒప్పుకుంటుంది, మనం కూడా ఒప్పుకుంటున్నాం. కానీ దేవుడు చెప్తున్నారు, ఆయన పాపాన్ని తుడిచి, హల్లెలూయా, పాపిని పరిశుద్ధంగా మార్చి ప్రేమించిన దేవుడు. ఆయన పాపిని ప్రేమించే దేవుడు కాదు, పాపిని క్షమించి ఆ పాపిని పరిశుద్ధంగా మార్చి అప్పుడు ప్రేమించే దేవుడు. హల్లెలూయా. పాపం ఉండగా దేవుడు ఏ మనిషిని ప్రేమించడు. కృప అడ్డుకుంటుంది అంతే. కృప ఏం చేస్తుంది? అడ్డుకుంటుంది. నేను ఎన్ని పాపాలు చేసినా దేవుడు ఎంత ప్రేమమయుడో అని అనుకుంటే ప్రేమ సమస్త దోషాలని కప్పుతుందంట. నిజంగా ప్రేమిస్తే మనం చేసిన పాపాలన్నీ ఏమవుతాయి? కప్పబడిపోతాయి. కానీ దేవుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తున్నాడు అంటే మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఆ ఛాన్స్ పేరే కృప. హల్లెలూయా. ఆ ఛాన్స్ పేరే కృప. కృప అన్ని వేళలందు ఏముండదు? ఉండదు. కృపకు కూడా ఏముంటదంటే ఒక లెవెల్ ఉంటది, అక్కడ వరకే ఉంటది. చూడండి, జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్, ఫుల్ గా ఫీవర్ వస్తే డాక్టర్ చెప్తారు, మీకు చాలా హై ఫీవర్ ఉంది, 103, 104 ఉంది, కాబట్టి ప్రతి 4 గంటలకు ఒకసారి పారాసిటమాల్ వేయండి అంటారు. అంటే పారాసిటమాల్ కెపాసిటీ ఎంత ఉంటది? 4 గంటలు పనిచేస్తుంది, మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది. మళ్ళా మనం ఏం చేయాలి? ఏదో ఫుడ్ తీసుకొని మరలా ఇంకో పారాసిటమాల్ వేయాలి. హల్లెలూయా. ప్రతి దానికి ఒక బ్యారియర్ ఉంటది, ఒక అడ్డు ఉన్నట్టే దేవుని కృపకు కూడా ఒక సమయం ఉంటది, ఒక కొలత ఉంటది. హల్లెలూయా. ఆయనది కొలతలేని ప్రేమ అన్నాం. కొలతలేని ప్రేమ కల్వరిలో చూపించారు. కొలతలేని ప్రేమ కల్వరిలో చూపించినందుకే ప్రాణం పెట్టారు. సో ప్రాణం పెట్టారు కదా, కొలతలేని ప్రేమ చూపించారు కదా, నేను ఏమైనా చేస్తాను అంటే వల్ల పడదు. హల్లెలూయా. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ ఈమె ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఈ వ్యక్తిని దేవుడు ఏం చేశారంటే తన వంశావళి లిస్టులో ఒక్క అమ్మగా దేవుడు ఆమెని చేర్చారు. అందరూ చీ అన్నారు ఆమెని, కానీ దేవుడు ఏమన్నారు? అమ్మమ్మ. ఆ లిస్ట్ లో చేర్చేశారు. నానమ్మ అనవచ్చు, అమ్మమ్మ అనొచ్చు. 4 ఫాదర్స్ లిస్ట్ లో ఎవరిని చేర్చారు? రాహాబుని చేర్చారు. ఎవరు చేరుస్తారండి అలా? హల్లెలూయా. మనందరికీ చాలా కామన్ గా తెలుసు కదా, ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని అందరూ రాళ్ళు వేసి కొట్టేస్తుంటే యేసుప్రభు మాత్రమే ఏమన్నారంటే అమ్మా అన్నారు. అసలు ఇంకెవరైనా అలా పిలుస్తారా? తండ్రి మాత్రమే తన బిడ్డను అలా పిలవగలడు, ఇంకెవ్వరు కూడా అలా పిలవలేరు. హల్లెలూయా. ఆ స్థితిలో ఉన్నా కూడా దేవునికి ఆమె పాపం కనిపించలేదు, దేవునికి తన యొక్క రక్తం కనిపించింది. హల్లెలూయా. చూడండి, బిడ్డలు ఎంత తప్పు చేసినా పేరెంట్స్ ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏం చేస్తారు? కాస్త కోప్పడినా గుండెలకు హత్తుకుంటారు. ఎందుకంటే అది తల్లి తండ్రి ప్రేమ, అది వచ్చిందే దేవుని దగ్గర నుంచి. మన మొదటి తండ్రి ఎవరండి? దేవుడే. అసలు మన తండ్రి ఎవరు? దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకపు తండ్రి విడిచినా ఆయన మనల్ని విడిచిపెట్టని దేవుడు. ఈ రాహాబు ఈమె ఎక్కడికి చేరిపోయిందంటే యేసయ్య తల్లుల లిస్ట్ లో చేరిపోయింది. హల్లెలూయా. అటువంటి గొప్ప కృపని ఇచ్చారు. మనం ఏం నేర్చుకుంటున్నామంటే విరిగిపోయిన దాన్ని కట్టే దేవుడు ఆయన. హల్లెలూయా. పగిలిపోయిన దాన్ని అతికే దేవుడు ఆయన. మనం పగిలిపోతే పడేస్తాం. చైనీస్ అండి
వాళ్ళ దగ్గర ఒక మంచి క్వాలిటీ ఉంది. ఏంటా క్వాలిటీ అంటే, ఏదైనా ఒక బొమ్మ పగిలిపోయింది అనుకోండి, నార్మల్ గా బొమ్మ కాస్ట్ ఒక 50 రూపాయలు ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బొమ్మ విరిగిపోయిన తర్వాత దానిని చక్కగా డిజైన్ చేసిన తర్వాత దాని కాస్ట్ అట 200-2000 కూడా వెళ్ళిపోద్దట. హల్లెలూయా. కొంతమందికి దేవుడు బాగు చేసే గుణాన్ని ఇస్తారు. ఎంత పాడైపోయినా సరే వాళ్ళు దాన్ని ఏం చేయగలుగుతారంటే కట్టగలుగుతారు. దాన్ని ఏం చేయగలుగుతారంటే నిలబెట్టగలుగుతారు. అది ఎవరి స్వభావం? తండ్రి అయిన దేవుని స్వభావం. హల్లెలూయా. ఇక్కడ పగిలిపోయినా లేకపోతే చెడిపోయినా మనుషులందరి చేత తృణీకరించబడిన పాడైపోయిన వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే, ఈ రోజు రాహాబ్ అంటే మనం అందరం ఏం చేస్తాం? రెస్పెక్ట్ ఇస్తాం. ఆవిడ మొహం కూడా మనకు తెలియదు, కానీ రాహాబ్ అనగానే మనం ఏం చేస్తాం? ఆవిడకు ఒక గౌరవాన్ని ఇస్తాం. ఎందుకంటే ఆ గౌరవం ఆమెకు సాక్షాత్తు దేవుడే ఇచ్చారు. హల్లెలూయా. తర్వాత మనం చూసే మూడో వ్యక్తి ఎవరండి? రూతు. చదవండిది. రూతు రాసిన పత్రిక, రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా హల్లెలూయా. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందుట చోటు నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక నేను. హల్లెలూయా. ఈ వృత్తాంతం ఇక్కడ ఎంతమందికి తెలుసండి? బహుశా చాలా మందికి తెలుసు. హల్లెలూయా. ఈమె ఒక అత్త దగ్గర కోడలు. ఎలాంటి స్థితిలో అంటే, భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన టైంకి ఈమె తన తల్లిదండ్రులు ఉండే ఊర్లో ఉంది. వీళ్ళ దగ్గర ఏమీ లేదు. నోట్ దిస్ పాయింట్, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. తినడానికి కూడా గతి లేదు వాళ్ళకి. ఎవరికి? అత్తవారింటికి, నయోమికి తినడానికి కూడా లేదు, పని లేదు, ఏమీ లేదు. హల్లెలూయా. ఈ నయోమికి 2 కోడళ్ళు. ఒక కోడలు అదే ఊర్లో ఆమె కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే, భర్త చనిపోగానే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. ఇక ఈముంది, ఈమె కూడా ఏం చేయొచ్చు, ఈ రూతు కూడా ఏం చేయొచ్చు, తప్పు కాదు. ఎందుకంటే భర్త లేడు, ఆ దేశస్తురాలు కాదు, వెళ్ళిపోవచ్చు. అత్త కూడా చెప్పింది, అమ్మా ఇక్కడికి వచ్చి నేను అన్ని పోగొట్టుకున్నాను, ఇక నా శేష జీవితాన్ని నా ఇంటికి వెళ్ళిపోయి, నా దేశానికి వెళ్ళిపోయి అక్కడ నేను గడుపుతాను, నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను, నువ్వు మరలా ఇంకొక వివాహం చేసుకొని సంతోషంగా నువ్వు నీ దేశంలో ఉండు అని అంటే, ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఇక నుంచి నువ్వే నాకు అన్ని, ఇక నుంచి నువ్వే నాకు అన్ని, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నువ్వేం తింటే నేను అది తింటాను. హల్లెలూయా. నేను నిన్ను విడిచిపెట్టను. ఆమె చెప్పేదానికి స్ట్రాంగ్ మాట ఏంటంటే, మరణం తప్ప. ఏమంటుంది? మరణం తప్ప. ఇంతగా ఒక అత్తని ఒక కోడలు ప్రేమించగలదా? ఇంతగా ఒక కోడల్ని ఒక అత్త ప్రేమించగలదా? అసలు బేసిక్గా అత్త ఏం చెప్పాలంటే, అమ్మ బాబాయ్ నేను ఒక్కరిదాన్ని అయిపోయాను, ఇప్పుడు మా ఊర్లోకి వెళ్ళానంటే అందరూ నా మొహం మీద నవ్వేస్తారు, నేను ముసలిప్రాయంలో ఉన్నాను, నేను పని చేసుకొని తినలేను, కాబట్టి ఈ అమ్మాయి నాకు తోడుగా వచ్చిందంటే ఈ అమ్మాయి కొంచెం కష్టపడితే నేను ఎలాగో నాకు గంజి నీళ్ళు పోస్తే చాలు అనుకోవాలి. కానీ ఆమె ఏం చేసింది, అమ్మా నీవు ఇక నుంచి నీ జీవితాన్ని నువ్వు చూసుకో, నువ్వు చక్కగా బ్రతుకు అని ఆమె అనుకుంది. కోడలు ఏమంటుందంటే, ఈ వయసులో నేను నిన్ను విడిచిపెట్టను,
హల్లెలూయా. అంటే ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తే చివరికి స్వార్థమే మిగులుతుంది. కానీ ఎదుటివారి కొరకు ఒకరికొకరు మేలు కొరకు ఆలోచిస్తే చివరికి మేలే జరుగుతుంది. హల్లెలూయా. ఏమేం చేసిందంటే, నాకు తిండి కూడా లేదమ్మా, అన్ని వదిలేసి వచ్చాను, అన్ని పోయి ఉంటే అక్కడ ఏం లేదు, నువ్వు ఎక్కడికి వస్తానంటావు, వద్దు అని చెప్తే ఆమంటుంది, నువ్వేం తింటే అది తింటాను, దయచేసి కాదనుకో అని కాళ్ళ వేళ్ల మీద పడి మొత్తానికి ఏం చేశారంటే ఆ దేశానికి వచ్చారు. వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇల్లు అయితే ఉంది, ఇల్లు ఉంటే సరిపోద్దండి, ఏముండాలి, ఫుడ్ ఉండాలి. ఫుడ్ ఉండాలంటే ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, కష్టపడితే. చుట్టాలు పెడతారండి, అయ్యో ఈ రోజు వచ్చారు, ఊరు నుంచి వచ్చారు, దేశం కానీ దేశం నుంచి వచ్చారని ఒక పూట పెడతారు, లేదంటే 2 పూటలు పెడతారు, ఒక నెల పోషిస్తారు. తర్వాత ఏమంటారు, అరే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, బయటికి వెళ్ళి కష్టపడి పని చేయొచ్చు కదా, ఎవరు పోషిస్తారు, మేము కూడా కష్టపడతాం, హల్లెలూయా అని అంటారు. ఆ మాట అనిపించుకోకుండానే రూత్ ఏం చేసిందంటే బొట్ట పట్టుకొని పొలంలోకి వెళ్ళిపోయింది, తోట పనికి. ఏ పనికి, పొలం పనికి. ఆమె ఎవరిని ఎలా అడగాలో ఆమెకు తెలియదు. అందుకని ఆమె ఏం చేసిందంటే అందరు మొహాన్న జాలిగా చూస్తూ ఏ పని ఏమంటారు ఎవరిని అడగకుండా తనంతట తానే ఏం చేయాలో అక్కడ శుభ్రాలు చేసేస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది, అది చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు వెళ్ళిపోతూ కొంచెము ఫుడ్, ఆహారము, పనులు ఆమెకి విడిచిపెట్టి వెళ్తారు. బోయజు యజమానుడు రాకుండానే వాళ్ళందరి హృదయాలను రూతు గెలుచుకుంది. ఎవరి హృదయాల్ని, వారందరి హృదయాల్ని ఎవరు గెలుచుకున్నారు, రూతు గెలుచుకుంది. ఎందుకంటే రూతు వారు అడగకుండానే వారికి సహాయం చేసింది. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే పని చెప్పినా కూడా పని చేయకుండా ఎలా ఎగ్గొట్టాలా అని చూస్తారు. వాళ్ళు ఇచ్చిన పని టైమింగ్స్ లో కూడా ఎలా తప్పించుకోవాలా అని చూస్తారు. ఈ రోజులు మరీ ఎక్కువైపోయినాయండి. అసలు ఏ వ్యక్తిని పనికి పిలిచినా ఏమంటారు, డబ్బులేమో ఎక్కువ అడుగుతున్నారు, కష్టమేమో తక్కువ అడుగుతున్నారు. అటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి. పోనీ ఇలా సంపాదించిన వాళ్ళకి ఏమన్నా అది నిలబడుతుందా అంటే ఖచ్చితంగా నిలబడదు. మొన్న ఒక డోర్ బిగించడానికి మేము ఒక వ్యక్తిని పిలిచాం. బేసిక్గా నేను చెప్తున్నాను, మనం కూడా బిగించవచ్చు. ఏముంటే మిషన్స్ ఉంటాయి, మనం కూడా స్కేల్ వేసేసి మెజర్మెంట్ చేసి జస్ట్ కట్ చేసేసి పెట్టేయచ్చు. కానీ మార్నింగ్ అండి వాళ్ళు ఇంచుమించు 9 గంటలకు వచ్చారు, ఇద్దరు వచ్చారు, ఒకే సింగిల్ డోర్. 9 గంటలకు వచ్చారా, మధ్యాహ్నం 2 గంటల వరకు కోసింది కోస్తూనే ఉన్నారు, పెట్టింది పెడతానే ఉన్నారు. ఒక అతను అవతల వైపు, ఒక అతను అవతల వైపు కోస్తున్నారు. పెట్టి సరిపోయిందా, సరిపోయిందా, ఏం సరిపోవడం, కోపం వచ్చేస్తుంది నాకు. అది పోనీ అసలు తెలిసిపోద్ది కదండి, వర్క్ మనకు తెలుస్తుందా ఆ భారం ఎంత అనేది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎన్ని గంటల నుంచి అండి, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పాస్ చేసి, చిన్న పని అనుకున్నామండి, చాలా పెద్ద పని అయిపోయింది, 800 ఇవ్వండి అన్నారు. ఒక పూట, ఒక రోజు కూలి. చిన్న పని అనుకున్నాం అని చాలా పెద్ద పని అయిపోయింది, ఎంత ఇస్తారు, 800 ఇవ్వండి. ఏం చేస్తాం, ఇచ్చేసాం, వెళ్ళిపోయారు. హల్లెలూయా. తీరా వెళ్ళి చూస్తే గ్రానైడ్ మొత్తం గీతలే. ఏమైంది, గ్రానైడ్ మొత్తం గీతలే. నాకేమనిపించింది అంటే మిషన్ ఉంటే మళ్ళీ సెట్ చేసేద్దాం అనిపించింది, అంత వంకర టెంకరగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు అన్ని పనులు అలాగే అయిపోయినాయండి, మొత్తం అందరూ అలాగే తయారైపోయారు. కానీ ఈ రూత్ అలా చేయలేదు. ఆమె ఏం చేసిందంటే వెళ్ళి అక్కడ ఉన్న వారి పనులు చేస్తుంటే వారికి సహాయం చేసింది. అది గమనించిన యజమానుడు ఆమె డీటెయిల్స్ కనుక్కొని, ఎవరమ్మా నువ్వు ఏంటని కనుక్కొని ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ పొలం పనిలో ఉన్న వారందరితో చెప్తున్నారు, ఆమె పట్ల జాగ్రత్త. ఎవరి పట్ల, ఆమె పట్ల జాగ్రత్త. అంటే మీరు ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడినట్టు, ఏదేదో ఎటకారంగా మీరు బిహేవ్ చేసినట్టు ఆమె విషయంలో చేయొద్దు సుమి. ఆమె ఎవరు, నా తాలూకా, యజమానుడి తాలూకా అనగానే, ఇప్పుడు యజమానుడు ఆమె నా తాలూకా అని చెప్పాడంటే మొట్టమొదట ఆమె ఎలా కనపడిందంటే అతని దృష్టికి ఏమంటారు, చాలా చక్కగా కనబడింది. అంటే రెస్పెక్టబుల్గా కనబడింది, గౌరవం ఇచ్చే విధంగా కనిపించింది. ఆమె ప్రవర్తన యజమానునికి ఏమైంది, నచ్చింది. హల్లెలూయా. మనలో చాలామంది మావోడే నా పేరు చెప్పట్లేదు అని ఫీల్ అయిపోతాం కదా. మావోడే నా పేరు చెప్పట్లేదు, కానీ ఎందుకు చెప్పట్లేదు, ఎప్పుడైనా ఆలోచించామా, ఎందుకు చెప్పలేదు? హల్లెలూయా. మనం వాటిని కోరుకోవద్దు, వారు నన్ను గుర్తించాలి, వారు నా పేరు చెప్పాలి, ఇలా కోరుకోవద్దు. అలా కోరుకుంటే నిజంగా రాదు, వదిలేండి, దేవుడే ఆ యొక్క రోజుని మీకు కల్పిస్తాడు.
హల్లెలూయా. వదిలేండి, దేవుడే ఆ యొక్క రోజును మనకి ఇస్తాడు. ఈ కిరణ్ పాల్ గారు అని ఒక మంచి స్పీకర్ ఉన్నారు, ఆయన ఎక్కువ చెప్తారు, మిమ్మల్ని మీరు నిరూపించుకోవద్దు, నీ దేవుడే నిన్ను నిరూపించని అంటారు. ఆ మొక్క నాకు బాగా నచ్చుద్ది. నిన్ను నువ్వు నిరూపించుకోవద్దు. నేను ఎవరినో తెలుసా, ఒకప్పుడు ఏం చేశానో తెలుసా, ఎంత సహాయం చేసుంటాను, మా ఇంట్లోనే తినేవారు, నేను పెడితే గాని అయ్యేది కాదు, ఇప్పుడు కనీసం ఇలా కూడా మొహం కూడా చూడట్లేదు అని మనం ఏం చేస్తుంటాం, కొంతమంది విషయాల్లో ఫీల్ అవుతా ఉంటాం. హల్లెలూయా. వాటి విషయంలో మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని నుంచోబెట్టవలసిన ప్లేస్ వేరేనేమో, ఇంకొకటి అయి ఉండొచ్చు, కానీ దేవుని చిత్తానికి మనం ఏం చేయాలి, అప్పగించాలి. హల్లెలూయా. ఇక్కడ రూతు ఏం చేస్తుందంటే ఆమె తన ప్రవర్తనని చక్కగా ఉంచుకుంటుంది. ఇంకొక మాట చూడండి, అదే గ్రంథంలో 3వ అధ్యాయము 10వ వచనం చివరి మాట చూడండి. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. హల్లెలూయా. అంటే నువ్వు ఊరు నుంచి వచ్చేటప్పుడు కంటే ఇప్పుడు నువ్వు ఇంకా గ్రేట్ గా కనిపిస్తున్నావు. కొంతమంది స్టార్టింగ్ లో చాలా వినయం, చాలా విధేయత, చాలా నమ్రత, అంబాబోయ్ చాలా గొప్పది అనుకున్నాను, ఎల్లగా అర్థమైంది, అంబాబోయ్ తక్కువది కాదు, అంబాబోయ్ తక్కువడు కాదు అనుకుంటాం కొంతమంది విషయంలో. కానీ రూత్ ఏమని సాక్ష్యం ఇప్పించుకుందంటే బోయజ్ చేత, యజమానుడి చేత, నువ్వు ఫస్ట్లో వచ్చినప్పుడు మంచిదాని అనుకున్నానమ్మే, కానీ నేను చూస్తుండగా తెలిసింది నువ్వు చాలా మంచిదానివని. హల్లెలూయా. ఏమనిపించుకుంది, నువ్వు చాలా 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 మంచిదానివని. మనం ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, అమ్మ నువ్వు కొద్ది ప్రార్థన చేస్తావు అనుకున్నాను, కానీ నువ్వు ప్రార్థన చేస్తే కార్యం అయిపోద్ది అనుకోలేదమ్మా. నువ్వు ప్రార్థనా పర్రాలు అనుకున్నాను, కానీ మరీ ఇంత ప్రార్థనా పర్రాలు అనుకోలేదమ్మా. అమ్మ నువ్వు కొంచెం దేవుల్లో భక్తి చేస్తావు అనుకున్నాను, కానీ ఇంత మొండిగా భక్తి చేస్తావని, ఇంత విశ్వాసంతో ఉంటావని నేను అనుకోలేదు. ఇటువంటి సాక్ష్యాలను మనము ఏం చేయాలంటే ప్రజల నోట చెప్పించుకోవాలి. కానీ మన సాక్ష్యాలన్నీ ఎలా ఉంటాయి, నేను చాలా మంచిదానని, నేను చాలా గొప్పదానని ఎదుటోళ్ళు చెప్పాలని, నాకు రాత్రి జ్వరం వచ్చిందండి ప్రార్థన చేసుకున్నాను ఉదయం తగ్గిపోయిందండి, నేను పలానా చోటుకి వెళ్ళానండి ఆగానండి బస్సు వచ్చిందండి, ఇలాంటి సాక్ష్యాలు మనం చెప్పాలనుకుంటాం. కానీ దేవుడు వీటిని కాదు కోరుకునేది. హల్లెలూయా. అసలు ఇవి దేవుని దృష్టికి సాక్ష్యాలే కాదు, ఇవి దేవుని దృష్టికి సాక్ష్యాలు కాదు. దేవుని దృష్టికి సాక్ష్యాలు ఏంటంటే మన ప్రవర్తన, మన నీతి, మన విశ్వాసము, మన యథార్థత. హల్లెలూయా. వీటిని దేవుడు ఏం చేస్తారంటే మన నుంచి కోరుకుంటారు. ఇక్కడ రూతు కోసం బోయజు యజమానుడు ఏమని సాక్షి, బోయజ్ అంటే మామూలుడు కదండి, ఆ టైంలో మొత్తం అక్కడున్న ఆస్తులంతటికి యజమానుడు అనమాట. హల్లెలూయా. అక్కడున్న ఆస్తులన్నిటికీ యజమానుడు. అతను ఈమె ప్రవర్తన చూసి, ఈమె రెండవ అంటారు మొదటి పెళ్ళి అయిపోయి భర్త చనిపోయి ఉన్నాడని తెలిసినా కూడా, ఆమె ఆపత్కాలంలో ఉందని తెలిసిన వెంటనే ఆమెను ఇతని వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆమెను ఇతని వివాహం చేసుకున్నాడు. ఇతను ఎటువంటి వాడంటే, ఎప్పుడైతే నయోమి యొక్క కుటుంబీకులు చనిపోయారో, నయోమి భర్త చనిపోయాడో, నయోమి పిల్లలు చనిపోయారో, ఆ కుటుంబాన్ని వదిలేదు. ఈ రోజుల్లో అన్నదమ్ములు ఉన్నారనుకోండి, నలుగురు అన్నదమ్ముల్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, వెంటనే వీరు ఏం చేస్తారు, ఆ వదున్ని కానీ మరదలు కానీ వదిలేస్తారు. హల్లెలూయా. ఆ పిల్లలు కానీ విడిచిపెట్టేస్తారు. కానీ యాక్చువల్గా ఏం చేయాలి, అందరూ వారికి సపోర్ట్ చేయాలి, అందరూ వారికి అండగా నిలబడాలి. హల్లెలూయా. ఉన్నారండి అటువంటి ఫ్యామిలీస్ ఉన్నారు, కానీ ఎక్కువ శాతం ఏమిటి, మా అన్నయ్య చనిపోయాడు కదా ఇంకా ఆవిడికి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఏం చేస్తారు, గాయపరుస్తారు, బలాన్ని ఇవ్వకుండా ఏం చేస్తారు, బలహీనపరుస్తారు. కానీ బోయేజ్ ఏం చేశాడంటే, వారు చనిపోయారు, నా సహోదరులు చనిపోయారని చెప్పి ఆ కుటుంబాన్ని ఇతను అండగా నిలబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చేసిన ఏ మంచి పనిని కూడా మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదండి. దేవుడు మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ఏం చేస్తారంటే, మనం అక్కడ చూస్తే అంతకు మించి బోయేజ్కి పెద్ద పెద్ద క్వాలిటీస్, దేశాన్ని జయించేశాడని లేకపోతే ఏ క్వాలిటీ ఉండదు, ఇది ఒక్క క్వాలిటీయే కనిపిస్తుంది. ఏంటి అంటే, చనిపోయిన కుటుంబాన్ని అండగా నిలబడి ఆదరించాడు. దేవుడు అతన్ని ఏ లిస్టులో పెట్టాడంటే, ఆయన గర్భంలో నుంచి దావీదు వచ్చే లిస్టులో పెట్టాడు, దావీదు గర్భంలో నుంచి యేసయ్యే వచ్చే లిస్టులో పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఎవరిని దృష్టిలో పెట్టుకుంటాం? రూతు పగిలిపోయింది. రూతు అసలు ఎటువంటి పరిస్థితి లేని వ్యక్తి,
దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఊరికే యజమానురాలను చేస్తాడు. ఆమె వచ్చినప్పుడు ఏముందండి ఆమె చేతిలో? చెప్పాలంటే అడుక్కునే పరిస్థితి కదా, బుట్ట పట్టుకొని మీరు కొంచెం వేయండి, మీరు కొంచెం వేయండి అని. ఇప్పుడు ఆమె వేస్తే తీసుకునే పరిస్థితి మిగతా వాళ్ళది. యజమానురాలు, దాసి నుంచి యజమానురాలు వరకు. హల్లెలూయా. కేవలం నడిపించింది ఆమె ప్రవర్తన, కేవలం నడిపించింది ఆమె యొక్క మంచితనం. హల్లెలూయా. ఆమె చెప్తుంది కదా, యెహోవా ఎంత కీడైనా చెయ్యనుగాక అని. అంటే ఒక అన్యురాలయుండి యెహోవా మీద ఎంత భక్తి అండి! ఒక అన్యురాలయుండి యెహోవా యొక్క ఉత్తమమైన లక్షణాలను ఎంతగా ఆమె గ్రహించి ఉండకపోతే దేవుణ్ణి మధ్యలో పెట్టి భయపడుతుంది. మనం కూడా దేవుని మధ్యలో పెడతాం. ఎలాంటి విషయాల్లో మధ్యలో పెడతాం? నేను ఆ బుక్ తీయలేదమ్మా, డబ్బులు తీయలేదు, నేను బైబిల్ తీసురా. నేను డబ్బులు తీయలేదు, కావాలంటే బైబిల్ తీసురా. నేను అబద్ధం ఆడట్లేదు, కావాలంటే బైబిల్ తీసురా. ఎక్కడా ఒట్లు? ఎక్కడే? చిన్న చిన్న వాటికి మళ్ళీ ఎవరు దానికి సాక్షి? అయ్య బాబోయ్, ఎవరండి? ఎవరిని తీసుకొస్తున్నారు మధ్యలోకి? తెలుస్తుందా? హల్లెలూయా. మాట మాత్రపు సెలవు చేత ఆకాశమును భూమిని సర్వ సృష్టిని సృజించిన దేవాది దేవుడు మన చిన్న అబద్ధాలు మాట్లాడి ఇలాంటి విషయాల్లో ఈయన తీసుకొచ్చి, హల్లెలూయా. అలా దయచేసి ఎవరైనా చేస్తారేమో చేయకండి, చేయకపోతే మీ అందరికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడండి, 4వ వ్యక్తి బెత్షెబా. ఎవరండి? బెత్షెబా. ఈమె చూడండి, అక్కడ ఒకటి చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఊరియా భార్య అయి ఉండిన ఆమె యందు దావీదు సొలొమోను కనును అని ఉంటది. సొలొమోను దావీదు ఎప్పుడు కొన్నాడంటే, ఊరియా చనిపోయాడు, దావీదు ఆమెని వివాహం చేసుకున్నాడు. సో ఇప్పుడు ఆ యొక్క లోపం లేదు, మెన్షన్ చేయక్కర్లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నారు? దాన్ని కూడా రాసి పెట్టారు. మనిషి మర్చిపోయినా దేవుడు మర్చిపోయేవాడు కాదు. హల్లెలూయా. దేవుడు మర్చిపోయేవాడు కాదు. కానీ బెత్షెబా ఎటువంటిదంటే, ఆమె ఏ పరిస్థితుల మధ్యలో ఆమె ఆ తప్పు చేసిందో దేవునికి తెలియాలి. కానీ ఆమె ఎటువంటి వ్యక్తి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. హల్లెలూయా. అసలు దావీదే బ్రతికి ఉండటానికి అవకాశం లేని పరిస్థితుల మధ్య దావీదు అనవసరంగా తెచ్చుకున్న స్త్రీని ఇంకెంత దారుణంగా చూస్తారండి? ఇంకెంత దారుణంగా చూస్తారు? అనవసరంగా తీసుకొని, నేను ఇంకా అంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను, విడమర్చి చెప్పలేను. బెత్షెబా అంటే ఎవరు? చాలా చులకన. బెత్షెబా అంటే ఎవరు? చాలా చులకన. ఎవరికి? ఒక్క దావీదుకు తప్ప ఆమె మీద ఎవ్వరికి అభిమానం కానీ, ఎవ్వరికి గౌరవం కానీ, అసలు ఎవరికి ఇష్టం కానీ లేదు. దావీదు కుటుంబం ఎంత? చాలా మంది. దావీదుకు 100 మంది పిల్లలట. హల్లెలూయా. అంత కుటుంబం ఉంది. అంత కుటుంబంలో ఈ బెత్షెబా ఎవరంటే అంటరానిది. ఈ బెత్షెబా ఎవరంటే పగిలిపోయింది. ఈ బెత్షెబా ఎవరంటే అసహింపబడినది. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల మధ్య ఆమె బ్రతుకుతున్నను ఆమె దేవుణ్ణి విడిచిపెట్టక తన కుమారుడైన సొలొమోను యెహోవా యందు భయభక్తులతో పెంచింది. హల్లెలూయా. ఎంతగా పెంచింది భయభక్తులతో అంటే, అతను ప్రార్థన చేసినప్పుడు అతను అడుగుతున్నాడు, ప్రభువా నాకేం వద్దు నాయనా, నీ ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి, నీ ప్రజల్ని పరిపాలించడానికి నాకు తెలివి కావాలి. బహుశా సొలొమోన్ ప్లేస్ లో నేనుంటే ఏమని ప్రార్థన చేస్తానంటే, ప్రభువా చాలా మంది శత్రువులు ఉన్నారు నాయన, నేనేమో చిన్నపిల్లని, చిన్న వయసులో ఉన్నాను, ఇంతమంది శత్రువుల మధ్యలో నేను ఉండలేను, మొదట వాళ్ళందరినీ తీసే. మనం ఏం చేస్తాం? శత్రువులు తీసే. మా చర్చిలో కావడుందండి, ఆమె ఫస్ట్లో అనేవారు, ఆమె ఆ ఆఫీసరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఆఫీసర్ని తీసేయమని ప్రార్థన చేయండి అనేది. ఏం చేయాలట? తీసేయమంటే దాని అర్థం ట్రాన్స్ఫర్లో పంపించేమని. ఏమని? ట్రాన్స్ఫర్లో పంపించేమని. రాను రాను మేము అన్నాం, అలా ప్రార్థన చేయకూడదమ్మా, ఆయన మారి నీకు ఫ్రెండ్ అవ్వాలని ప్రార్థన చేయాలి అని చెప్పేసి అంటే, లేదండి బాబు చాలా హింసించేస్తున్నాడు, నన్ను చూస్తేనే కసుబుసులు ఆడిపోతున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను, అతనన్నా మార్చేమని ప్రార్థన చేయండి, లేదంటే నన్నన్నా మార్చేమని ప్రార్థన చేయండి. హల్లెలూయా అని చెప్పింది. ఆ రోజు ప్రార్థన చేసాం. నెక్స్ట్ వీక్ వచ్చి ఆవిడ అంటారు, మీరు ప్రార్థన చేశారు కదా, మా ఓడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. హల్లెలూయా. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? కానీ సొలొమోను ప్రార్థన ఎలా ఉంది? ప్రభువా నీ ప్రజలను పరిపాలన చేయటానికి నాకు తెలివి, ఎందుకంటే వారు నీ ప్రజలు. వాళ్ళకి ఏమన్నా అన్నాను అనుకోండి, ఎవరికి కలుగుతుంది బాధ? నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టును. మీతో సరిగ్గా లేరనుకోండి ఎవరైనా, దేవుడు వారితో సరిగ్గా ఉండడు. హల్లెలూయా. అటువంటి విలువ ఉంది దేవుని ప్రజలకు దేవుని దగ్గర.
అంత గొప్ప విలువ ఉంది, అంత గొప్ప ప్రొటెక్షన్ ఉంది, అంత గొప్ప రక్షణ ఉంది. మనల్ని మనం ఈజీగా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే మనం సర్వోన్నతుని దేవుని పిల్లలం. హల్లెలూయా. మనం సాధారణంగా తీసుకోవడానికి లేదు. అటువంటి పరిస్థితుల మధ్యలో సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. అందరూ శత్రువులేనండి సొలొమోనుకి. ఆఖరికి సైన్యంలో శత్రువులు, కుటుంబంలో శత్రువులు, నానేమో ముసలోడైపోయాడు, అమ్మ ఏమో బలహీనరాలు, సపోర్ట్ ఎవ్వరు లేరు. హల్లెలూయా. గొప్ప గొప్పలే తన కళ్ళ ముందు చచ్చిపోయారు, బలవంతులే తన కళ్ళ ముందు చచ్చిపోయారు. ఇతనేమో బాలుడు, చిన్నోడు, ఇతన్నేమో రాజు చేసేద్దాం అంటున్నారు. అప్పుడు ఆయన చేసిన ప్రార్థన, నాకెవ్వరి సహాయం కాదు నాయన, నీ సహాయం నాకు కావాలి. మురిసిపోయాడండి దేవుడు ఆ ప్రార్థనకి. ఏం చేశాడు? మురిసిపోయాడు. ఏం చెప్తున్నారు తెలుసా? దేవుడు చెప్తున్న మాట, ఇప్పటి వరకు నీలాంటి వ్యక్తి పుట్టలేదు అబ్బాయి, ఇక ముందు నీలాంటోడు పుట్టడు. నీకు అటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాను. నువ్వు నన్ను తెలివిని అడిగావు కాబట్టి నీ వంటి తెలివి ఇంకెవ్వరికి ఇప్పటి వరకు లేదు, ఇక ముందు ఉండబోదు. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను ఎంత జ్ఞానవంతుడు అంటేనండి, ఈ ప్రపంచంలో సైంటిస్టులు ఇప్పుడు కనబెడుతున్న ప్రతి అంశాన్ని అతను ఆల్రెడీ ముందే దర్శనంలో చూసేసాడో, ఊహలో ఆలోచించాడో. నాకు పిచ్చికిపోద్ది సొలొమోను జ్ఞానం చూస్తే. అతను రాసిన ఆ యొక్క దేవుని యొక్క కవిత్వాలలో, దేవుని యొక్క సామెతలలో, దేవుని యొక్క పాటలలో అన్ని ఇమర్చబడి ఉన్నాయి. అంత జ్ఞానము ఎక్కడ దొరకదండి. హల్లెలూయా. ఈ ప్రపంచములో ఆకాశం మొదలుకొని భూమి వరకు, భూమి మీద మొలిచే గడ్డి మొదలుకొని భూమి లోపల ఉన్న జీవుల వరకు, లేకపోతే సముద్రము మొదలుకొని సముద్రము లోపల ఉన్న ప్రతి చర్య కోసం అతను చాలా సింపుల్ గా రాసేసాడు. హల్లెలూయా. ఆ జ్ఞానము ఇప్పుడు కనిపెడుతున్నారు, ఒక్కోటి కనిపెడుతున్నారు, కానీ ఆల్రెడీ బైబిల్లో అతని ద్వారా దేవుడు పొందుపరిచారు. అంతటి జ్ఞానాన్ని ఇచ్చారు దేవుడు అతనికి. హల్లెలూయా. ఎలా వచ్చింది అతనికి ఆ జ్ఞానము అంటే, తన తల్లి అయిన బెత్షెబా అతన్ని దేవుని ఎడల అంత భయభక్తులతో పెంచింది. హల్లెలూయా. అతను రాజు అయిన తర్వాత అండి, ఫస్ట్ సింహాసనం వాళ్ళ అమ్మకేస్తాడు పక్కన. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, తల్లిదండ్రుల్ని సన్మానించేవాడు, దేవుని తర్వాత తల్లిదండ్రులకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు అని అర్థమవుతుంది. ఏం చేస్తాడంటే సింహాసనాన్ని పక్కనేస్తాడు. హల్లెలూయా. సింహాసనాన్ని పక్కనేసి అమ్మ ఏం చెప్తే, రెండవది యాజకులు ఏం చెప్తే, అక్కడ ఒక యాజకుడు, ఒక ప్రవక్త ఎవరున్నారండి? ఒక యాజకుడు అంటే ఒక పాస్టర్ గారు, ఒక ప్రార్థన చేసే ఒక ప్రవక్త, వీళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా మనసు ఎవరి మీద ఉందంటే సొలొమోను మీదే ఉంది. సొలొమోను కంటే బలవంతులు ఏమండి, ఎవరినైనా రాజుని చేయాలనుకోండి, ఎలా చేస్తాం? ఏ క్వాలిటీతో రాజుని చేస్తాం? బాగా బలవంతుడై ఉండాలి, జ్ఞానవంతుడై ఉండాలి, మంచోడై ఉండాలి. చెప్పనా? ఇవన్నీ అసలు ఇవే ఉండాలి కాదు. ఎవరికి ఎక్కువ వెనకాల జనాలు ఉంటారో వాళ్ళే రాజులండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజానికి యాక్చువల్గా జరిగింది, ఎవరికైతే మంది మార్బలం సపోర్ట్ ఉంటుందో వాడే రాజు. ఆ విషయానికి వస్తే సొలొమోనుకి ముగ్గురు తప్ప ఎవరు లేరు. అమ్మ, పాస్టర్ గారు, ప్రవక్త గారు. ఎవరండి? ఎంతమంది ఉన్నారు సపోర్టర్స్? ముగ్గురే. రాజు ఎలాగవుతాడండి? హల్లెలూయా. కానీ అవతల ఉన్న వ్యక్తికి, ఇతనితో ఆ టైంలో పోటీ చేస్తున్న వ్యక్తి పేరు యోవాబు. అతనికి ఎంతమంది ఉన్నారు తెలుసా? మొత్తం దేశమే అతని వైపు ఉంది. దేశమే అతని వైపు ఉంది. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలవాలి? యాక్చువల్గా యోవాబే గెలవాలి. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేశారంటే, ఈ చిన్నవాడైన సొలొమోను ఎదుట యోవాబుని తన తలను తన శిరస్సుని తన కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చే విధంగా దేవుడు చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృప దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల చూపగలడు. హల్లెలూయా. ఈ బెత్షెబా నలిగిపోయిన స్థితిలో ఉన్నా, లేకపోతే అణిగిపోయిన స్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా తన బిడ్డలను ఎలా పెంచింది అంటే, ఏ పరిస్థితి ఏందను దేవుని సహాయం కోరుకో, ఏ పరిస్థితి ఏందన్నా నీతిగా యథార్థంగా బ్రతుకు, దేవుడే మొదట. యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ గాడ్. నీ మొదటి ప్రాధాన్యత ఎప్పుడు కూడా దేవుడే. హల్లెలూయా. ఆ తర్వాత ఏదైనా. ఏమండి, అందరికంటే మంచోళ్ళు ఎవరు? అందరికంటే మంచోళ్ళు ఎవరు? ఆయన కంటే మనం మంచి కోరుకున్నది ఎవరు? కాబట్టి మన మొదటి ప్రాధాన్యత ఎవరికి? దేవునికి. ఎవరైతే అలా చేస్తారో, హల్లెలూయా, ఆలస్యమైన
దేవుడు వాళ్ళని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నువ్వు మొదట కొద్దిగా ఉన్నా తుదకు నీవు మహా అభివృద్ధి నొందెదవు. ఏమండి, మా పాస్టర్ గారు చాలా భక్తితో ఉన్నారండి. కానీ ఆ భక్తిలోనే, ఆ పేదరికంలోనే పాస్టర్ గారు చచ్చిపోయారండి. చాలా మంది చాలా నీతిగా ఉన్నారండి, కానీ అలాగే 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 చచ్చిపోయారండి అని చెప్పి మనం కొంతమందిని చూసి మాట్లాడతాం. మీకు విషయం చెప్పాలి, బైబిల్ చెప్తుంది ఈ లోకపు కాలంలో ఉన్న, ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు తెలుసు మనిషి ఆయుష్కాలం ఎంతండి? 70. బాగా గట్టిగా తింటే 80. ఇంకా లేదు నేను చాలా చాలా ఉంటానంటే కొంచెం అప్పటి దేవుని వాగ్దానంతో బహుశా నడుస్తున్న వారు ఒక 120 వరకు వెళ్తున్నారు. హల్లెలూయా. స్విట్జర్లాండ్ మన దేశంలో కూడా ఉన్నారు, 120 వరకు ఉన్నారు. ఆ తర్వాత ఏమవ్వాలి? ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. దేవుడు చెప్తుంది నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను నిలబెడతాను, రాజులు ఎదుట నిలబెడతాను, నిన్ను అధికారులు ఎదుట నిలబెడతాను అంటే అర్థం ఈ లోకంలో నిలబెడతాను. ఈ లోకంలో మాత్రమే కాదు, యుగ యుగాలు వచ్చే ఒక రాజ్యం ఉంది. హల్లెలూయా. యుగ యుగాలు ఉండే ఒక రాజ్యం ఉంది, యేసయ్య రాజ్యం, శాశ్వత రాజ్యం. ఆ రాజ్యంలో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నన్ను నిలబెట్టాలని, అక్కడ నిలబెట్టాలని. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నారంటే తన ప్రణాళికలో మనల్ని పిలుచుకున్నారు. మనకి అది కనిపించదు. మనకేమని కనిపిస్తుంది? ప్రభా ఆవిడ నన్ను తిట్టింది, రేపటిలోగా ఆవిడ నాకు సారీ చెప్పాలి. ప్రభా ఈ నన్ను పలానా కించపరిచాడు అయినా రేపటిలోగా నా దగ్గరకు వచ్చి తప్పు అయిపోయింది అనిపించాలి. ఇది మనం కోరుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? వీటిని తట్టుకుని, ఈ చిన్న వాటిని తట్టుకుంటే, హల్లెలూయా, నువ్వు 2, 3, 4 మనుషులు ఎదుట కాదు, అసలు ప్రపంచం ఎదుటనే నిన్ను నిలబెడతాను. యేసుప్రభుని సిలువేసి చంపేసి ఎంతమంది సారీ చెప్పారండి? యేసుప్రభుని సిలువేసి చంపేశారు కదా, ఎంతమంది సారీ చెప్పారు? అసలు ఈయన దేవుడేనా అని శిష్యులే పారిపోయారు. ఎవరు పారిపోయారు? శిష్యులే పారిపోయారు. మరలా దేవుడు ఆత్మస్వరూపిగా వారి మధ్య వచ్చి మరలా 40 రోజులు వాక్యం చెప్తే గాని వాళ్ళ ధైర్యం రాలేదు, వాళ్ళ బూస్టింగ్ రాలేదు, యేసుప్రభు దేవుడు అని అసలైన నమ్మకం రాలేదు. ఎప్పుడు మరలా వచ్చింది? అప్పుడు కొంచెం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? పారిపోయారు. యేసుప్రభు చనిపోగానే వీళ్ళందరూ మొత్తం ఈ పారిపోయారు, దాకుండిపోయారు, ఎవరు ముందుకు రాలా. అప్పుడు యేసుప్రభు 3వ దినాన్ని లేచి మరలా 40 రోజులు కనబడి వాళ్ళతో భోజనం చేసి వాళ్ళకి వాక్యం చెప్పి, హల్లెలూయా, అప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అవును మనుషులు ఎవరు ఇలా చేయలేరు, ఈయన దేవుడే, కొంచెం నమ్మకం వచ్చింది. అందుకే దేవుడు అంటున్నారు, ఇలా కాదురా అబ్బాయి, మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని లీడ్ చేసి మిమ్మల్ని నడిపించే పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చే వరకు మీరు ఏం చేయాలంటే కనిపెట్టి ప్రార్థన చేయండి. ఆయన వస్తే గాని మీకు బలం ఉండదు. ఆయన ఆదరణ కష్టం మీలోకి వస్తే గాని మీకు నా మీద నమ్మకం ఉండదు. ఆయన ఎప్పుడైతే వస్తారో అప్పుడే మీరు చెదరిపోరు. ఆయన ఎప్పుడైతే మీలోకి వస్తారో అప్పుడే మీరు విశ్వాసంలో సన్నగిల్లరు. ఆయన కొరకు కనిపెట్టండి అంటే అప్పుడు ఆ 120 మంది మేడ గదిలో కనిపెట్టి ఆయన పొందుకున్న తర్వాత వాళ్ళ దేవుడి కోసం చచ్చిపోయారు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముని పొందుకున్న తర్వాత వారు ఏం చేశారు? దేవుని కోసం హతసాక్షులు అయిపోయారు. దేవుని బలము, దేవుని విశ్వాసము, దేవుని యొక్క శక్తి మనకు తెలియాలంటే మనం కూడా దేవుని ఆత్మ చేత నింపబడితేనే తప్ప. హల్లెలూయా. మనం ఏంటో మనకు అర్థం కాదు. స్త్రీని, బలహీనరాల్ని, నాకు ఎవరు సాయం చేస్తారు, నా మాట ఎవరు వింటారు, నన్ను ఎవరు లెక్క చేస్తారు. హల్లెలూయా. ఇదే స్థితిలోనికి సాతానుడు మనల్ని తీసుకెళ్తున్నాడు. కానీ మన మాట వినే వ్యక్తి ఒక ఆయన ఉన్నారని, హల్లెలూయా, ఆయన శాసనాలను మార్చగలడని, ఆయనకు ఏది అసాధ్యము కాదని, మన పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని ఆ విశ్వాసం మనలో కలిగినప్పుడు మనం అద్భుత కార్యాలు చూస్తాం. ఆ విశ్వాసం మనకు కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఆశ్చర్య కార్యాలు చేస్తాం. అప్పుడు సామెతలు గ్రంథము 31వ అధ్యాయంలో ఒక స్త్రీ తన ఇంటిని ఎలా కట్టుకుంటుందో అక్కడ చాలా వివరంగా ఉంటుంది. ఒక స్త్రీ తన ఇంటిని ఎలా కట్టుకుంటుంది, తన పెనిమిటిని ఎలా కట్టుకుంటుంది, తన పిల్లల్ని ఎలా కట్టుకుంటుంది. హల్లెలూయా. మీరు ఒకవేళ చదువుకోలేని వాళ్ళు కాకపోతే ఇంటికి వెళ్ళి దాన్ని ధ్యానించండి. చదువుకున్న వారైతే 1-2 సార్లు చదవండి. స్త్రీ ఎలా ఉండాలో, ఎలా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో అక్కడ ఉంటుంది. ఆమె ఏం చేస్తే సక్సెస్ అవుతుంది. ఆమె ఏం చేస్తే అది సక్సెస్ అవుతుంది. ఆమె ఏం మాట్లాడితే అది సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. ఆమె ఏ పని చేస్తే అదేమవుతుందంటే ఫలిస్తుంది. ఎప్పుడు? ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగినదైతే, ఆమె యెహోవా యందు, దేవుని యందు, యేసయ్య యందు విశ్వాసము కలిగినదైతే, ఎవరి వైపు కాదు యేసు వైపు మాత్రమే చూసే వ్యక్తి అయితే,
హల్లెలూయా. సమస్తము దేవుడు ఆమె దగ్గరకు తీసుకొస్తాడని నమ్మకము కలిగిన వ్యక్తి అయితే ఆమెతో పాటు తన కుటుంబం కూడా ఉన్నతంగా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఆమెతో పాటు తన సంఘం కూడా, మీ కుటుంబం ఆశీర్వదించబడితే ఆటోమేటిక్ గా సంఘం ఏమవుతుందండి? ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. అట్టి కృప దేవుడు ఇక్కడున్న మన అందరికి దయచేయును గాక. దేవుడి కొద్దిపాటి మాటలు మన ఎన్నికల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన ఆశీర్వాదం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, అయ్యా ఈ లోకంలో నాయన ప్రతి ఒక్కరూ బలము కలిగిన వారిని, అయ్యా ప్రతి ఒక్కరూ తండ్రి ఏదో ఉన్న వాటిని నాయన నామస్తోత్రాలు తీసుకునే ప్రేమిస్తారు. నీవైతే పగిలిన దాన్ని నాయన, నీవైతే ప్రభా చితికిన దాన్ని నాయన వాటిని బలపరిచి పేరునిచ్చే దేవుడవు నాయన. అటువంటి మా జీవితాల్లో మేము అనేక కార్యాలు చూసాం ప్రభా. ఇంకను చూడడానికి శక్తిని దయచేయండి. ఇంకను చూడడానికి విశ్వాసమును దయచేయండి. పరిశుద్ధాత్ముడా ఆయన ఎల్లప్పుడూ ప్రభు అని నామ స్తోత్రాలు నీ సహాయముతో మేము ముందుకు పోవడానికి కృపను గ్రహించండి. ఈ గృహస్థులు దీవించండి నాయన. ఈ మాటలు ఎవరికి కావాల్సి ఉందో ప్రభు వారిని ప్రభు అని నామ స్తోత్రాలు తెప్పరిల్ల చేయండి. నాయన కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా నాయన ఇంటి వారందరూ రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమానికి ప్రభా కారకులైన నీ సేవకుని ప్రభా బహుబలంగా దీవించండి. ఆయన నీ సేవకునికి ఏం కావాలో నీకు తెలుసు. ప్రతి ఈవుని మీరు సమకూరుస్తారని అయా నామ స్తోత్రాలు ప్రభా మేము నమ్ముచున్నాము. ఇంకా నువ్వు బలంగా నాయన అనేక మందికి దీవెనకరంగా నీ రాజ్య వ్యాప్తి కొరకే వాడుకోమని నాయన పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని యేసునామమున పేరట అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. కళ్ళు మూసుకుని అందరం ప్రార్థన చేద్దాం. దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. మంచి దేవా మీకు వందనాలు. ఘనమైన దేవా మీకు వందనాలు తండ్రి. సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, ఈ దినాన్ని ప్రభా మీ పాదాల దగ్గరికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. ఈ లాస్ట్ వారంలో తండ్రి నాయన అయా నాయన మీ పాదాల దగ్గరికి వచ్చాం. ఇప్పటి వరకు తండ్రి అయా మీ దాసురాలని ప్రభా మరుగు చేసుకుని తండ్రి అనేకమైన విషయాలు దేవా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. అయా రాహబు గురించి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అయా మీకు వందనాలు. విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ఫలించి అభివృద్ధి చెందాలి ప్రభా. అయా ఈ క్షణాన్ని విని విడిచిపెట్టే వారముగా ఉండకూడదు తండ్రి నాయన. అయా వాక్యము నెమరు వేసుకుంటూ ప్రతిదినము ఏం చెప్పారో అది ధ్యానించుకుంటూ ఉండడానికి సహాయం చేయండి. అలాంటి జ్ఞానముతో మమ్మల్ని అందరినీ నింపమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి దినము నీ వాక్యము చదివి నీ వాక్యంలోంచి జ్ఞానం పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. అయా రూతు గురించి కూడా నాయన చెప్పబడింది దేవా తండ్రి నీకు స్తోత్రం. అయా రూతు ఎలాగైతే తండ్రి అయా ఎలాగైతే తిరిగి వచ్చిందో ప్రభా, అయా పాపపు దేశాన్ని విడిచిపెట్టి తండ్రి అయా పరిశుద్ధుడు అయిన నీ దగ్గరికి వచ్చింది ప్రభా. అలాగూ తండ్రి నేను ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ కూడా సహాయం చేయండి. పరిశుద్ధులుగా నీతిమంతులుగా ప్రార్థనాపరులుగా ఉండడానికి ప్రభా అయ్యా ఒక్కొక్కరిని అభిషేకించమని అడుగుచున్నాను ప్రభా. ఒక్కొక్కరిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. ఎన్నిక లేని వారిని నువ్వు ఎన్నుకుని నేను ఏర్పాటు చేసుకుని తండ్రి నువ్వు బలపరిచే దేవుడు అయి ఉన్నావు ప్రభా. అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. ఈ 4 వారాలు కూడా విన్న ప్రతి వాక్యము కూడా వీళ్ళ జీవితాల్లో ఫలించాలి ప్రభా. ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టే వారుగా ఉండకూడదు తండ్రి. అయ్యా ఈ గృహానికి నేను కూడిక పెట్టుకున్న కుటుంబాన్ని దేవా అయ్యా మీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. వాళ్ళ సమస్యలను మీ పాదాలకు అప్పగిస్తున్నాను. ప్రతి సమస్య నుంచి వాళ్ళకి విడుదల దయచేయమని అడుగుతున్నాను. వాళ్ళకున్న రుణభారాలన్నింటినీ యేసు నామంలో కొట్టివేయమని అడుగుచున్నాను ప్రభా. వారి కష్టార్జితాన్ని దీవించమని అడుగుచున్నాను దేవా. అయ్యా కుటుంబంలో ఉన్న పెద్దవారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. కుటుంబం అంతటికి కూడా నీ రక్షణ అనుగ్రహించమని అడుగుతున్నాను. కుటుంబం అంతా సంపూర్ణంగా నీకు విధేయులకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాను. వాళ్ళ అవసరతలన్నీ కూడా మీ మహిమలో తీర్చమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. దేవాని స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము. పరమందు ఆశీనుడానికి స్తోత్రము నాయన. నా తండ్రి ఇదిగో ప్రభు ఆ పాటలందు నీ స్వరం వినిపించావు నాయన. ఆరాధనలో ప్రభా నీ బిడ్డలు అందరి మీద నీ ఆత్మని కుమ్మరించినందుకు నీకు వందనాలు 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 నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి నీ దాసురాలు నిలబెట్టుకొని ప్రభా నా తండ్రి 2 సబ్జెక్టులు ప్రభా నా తండ్రి నాయన నీ బిడ్డలో ఉండి ప్రభా నా తండ్రి స్త్రీ ఎలా ఉండాలో ప్రభా ఎలాంటి నాయన రాహాబు రూతు నాయన నా తండ్రి 2 స్త్రీలు ప్రభా నా తండ్రి వారిద్దరూ కూడా నా తండ్రి వెనికి లేరంటి వారి నాయన అలాంటి వారిని ముందు పెట్టి ప్రభా నా తండ్రి దేవుడే
వారిలోంచి వచ్చినట్లుగా నాయన నా తండ్రి వాక్యం చెలవెత్తింది తండ్రి. ఆ వాక్యాలు ప్రభువా ఇదిగో నాయన నీ బిడలగా మా అందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింప చేయండి ప్రభువా. ఆ వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకును మాకు దయచేయండి ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు నాయనా. నా తండ్రి వాకు విత్తిన నా తండ్రి సహోదరి కుమార్తెను కూడా ప్రభువా అయా నాయనా నా తండ్రి ఇంకనూ ప్రభువా అనేక స్థలాల్లో ప్రభువా బలమైన సాధనముగా దేవా మీరు వాడుకోండి ప్రభువా. దీవించి ఆశీర్వదించమని ఇదిగో తానిక దైవజనులు ప్రభువా నా తండ్రి తనను కూడా ప్రభువా సంఘాన్ని అభివృద్ధి పరిచి విస్తరింప చేయండి. దీవించి ఆశీర్వదించి ఇదిగో నాయనా ఈ గృహం నాయనా నా తండ్రి అయా ఎస్తేరు గృహం ప్రభువా దేవా నా తండ్రి 4 నాయనా నా తండ్రి వారాలు ప్రభువా ఇక్కడ నా తండ్రి కూడిక జరిగింది ప్రభువా. 4 వారాల్లో ప్రభువా ఈ స్థలంలో నీవు ఉన్నావు నాయన. వారికి ఉండే అప్పులు రుణాలని యేసుని నామములో బంధించండి, దూరపరచండి ప్రభువా. బిడ్డలందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యాలు ప్రసాదించండి. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మనతో మాట్లాడిన దేవుడు మరి ప్రియ రాష్ట్రంలో మురిగిపరిచి ప్రభు మనతో మాట్లాడింది. ఆమేన్. మన అందరి ప్రార్థనలు ఆలకించి జయమును విజయమును అనుగ్రహించుకుంటున్నాం. కుటుంబాన్ని బహుగా ప్రభు ఆశీర్వదించాలని అందరము కలిసి కొన్ని నిమిషాలు ప్రార్థించేద్దాం. ప్రభా ఈ కూటాలు ఏర్పాటు చేసుకునే ప్రియ నాయన బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారికి ఇచ్చిన వ్యాపారాలు వారికి ఇచ్చిన బిడ్డలను ప్రభా ఇస్తేరమ్మ కుటుంబాన్ని బహుగా మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క 4 వారాల్లో ఈ కూడుకులో పాల్పంచిన వారు సాకించిన వారు అందరినీ బహుగా మీరు ఆశీర్వదించండి. మా వీధి వారు గ్రామస్తులు దేశస్తులు పట్టణస్తులు ఈ భూమి మీద కోట్లాది ప్రజలు సకల దేశాలు సకల ప్రాంతాలు అయినా మీ రాజ్యాప్తి కొరకు చిత్తపరచు బలపరచు ఆశీర్వదించు. మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఇంతవరకు నీ సేవా కార్యక్రమం ఆడబడిన వీళ్ళందరికీ ఆయుషారోగ్యము శక్తిని బలమును నిండు దీర్ఘాయువును అనుగ్రహించి మీ కృపలో బహుబలంగా మీరు వాడుకుంటున్నారు. ఇక బహుగా మీరు వాడుకున్నారు. సమస్తమును మీ రక్షణ స్థలంగా యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ఎక్కుయు కుమారుని ఎక్కుయు పరిశుద్ధాత్మ ఆయన పిల్లలైన మనందరికీ ముఖ్యంగా ఈ యొక్క కూటాలు ఏర్పాటు చేసుకునే ప్రియ కుటుంబానికి మనకును సంఘాలకు సాగుకు స్వార్థకు విశ్వాసులకు అందరికీ ఆయన కృపా కనికరము కాపుదల ప్రసన్నత ఆయన ఆశీస్సులు ఆశీర్వాదాలు ఆయనకు నిండు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. బలపరచునుగాక, ఆమేన్. ఆయన రాజ్యాప్తి కొరకు ప్రభు సిద్ధపరచునుగాక. ఆమేన్. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని వారు గాయములాన్ని బాగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యేసు రక్తమే ఛాయం, ప్రభు రక్తమే ప్రభు రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకినంత నాశనము కలుగునిగాక. ఆమేన్. క్రీస్తు మహారాజుకి జై. రానే ఉన్నారా రాజుకి జై. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.